కొన్ని పూజలు చేతులతో చేయబడవు. కొన్ని ప్రార్థనలు మాటలతో పలకబడవు. తెలియకుండా జరిగే ఒక రాత్రి భక్తే శివుడిని కదిలించిన శివరాత్రి కథ ఇది. చీకటి, అడవి, నిశ్శబ్దం. ఒక మనిషి ప్రాణాలు కాపాడుకోవడం కోసం చెట్టు ఎక్కాడు. కానీ ఆ రాత్రి అతడికి తెలియకుండానే శివుడు పూజను స్వీకరించాడు. అతను ఎవరు? ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అడవికి దగ్గరలో ఒక వేటగాడు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. చీకటి పడిపోయింది. వేట దొరకలేదు. దారి తప్పిపోయాడు. చుట్టూ అడవి, నిశ్శబ్దం, క్రూర మృగాలతో భయం, ఆకలి అన్నీ చుట్టుముట్టాయి. ప్రాణాలు కాపాడుకోవడం కోసం అతడు ఒక బిల్వ చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. చెట్టు మీద కూర్చున్నాక అతనికి నిద్ర వస్తే ప్రాణాలకు ప్రమాదం అని తెలుసు. నిద్ర రాకుండా ఉండడం కోసం చేతిలో ఉన్న కత్తితో చెట్టు ఆకులను ఒక్కొక్కటి కోయడం మొదలుపెట్టాడు. చీకటితో, భయంతో అతడు దేవుడా నన్ను కాపాడు అని దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు. అలాగే ఆ రోజు చుట్టూ అడవిలో పొగమంచు ఏర్పడింది. చెట్టు ఆకుల మీద మంచు చుక్కలు చేరి బరువుకి క్రిందికి జారుతూ ఉన్నాయి. అతడు కోసిన ఆకులతో పాటు ఆ నీటి చుక్కలు కూడా క్రింద పడుతూ ఉన్నాయి. ఆ బిల్వ చెట్టు క్రింద ఎంతో కాలంగా అడవిలో ఉన్న ఒక శివలింగం ఉంది. ఎవ్వరికీ పెద్దగా తెలియని ఒక పాత లింగం అది. ఆ రాత్రి ఆ లింగం పైన బిల్వ ఆకులు పడుతున్నాయి, నీటి చుక్కలు పడుతూనే ఉన్నాయి. అలాగే జాగరణ జరుగుతుంది. అతడు చేసింది పూజ కాదు, కానీ జరిగింది బిల్వ అర్చన, అభిషేకం, జాగరణ, శివనామస్మరణ. అంటే భయంతో దేవుణ్ణి గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు కదా, అది. అన్నీ అతనికి తెలియకుండానే అలా జరిగిపోయాయి. తెల్లవారేసరికి భయం తగ్గింది. వేటగాడు క్రిందికి దిగాడు. అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహాదేవుణ్ణి చూసిన వేటగాడు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా అలా చూస్తూ నిలబడిపోయాడు. అప్పుడు శివుడు కరుణతో ఇలా అన్నాడు, నీవు శివరాత్రి అని తెలియకుండానే నన్ను సంపూర్ణంగా పూజ చేశావు అని. నాకు పద్ధతులు అవసరం లేదు, నీ మనసు ఒకటే చాలు అని. అతడు పూజ చేయలేదు, కానీ భక్తి జరిగింది. అతడు మంత్రం పలకలేదు, కానీ శివుడు కదిలిపోయాడు. శివుడు కోరేది తెలిసి చేసే భక్తి మాత్రమే కాదు, నిజమైన మనసు. ఆ రాత్రి నుంచి అతడు వేటగాడు మాత్రమే కాదు, శివుడు కరుణను చూసిన ఒక భక్తుడు. ఎందుకంటే శివుడు కేవలం మనసును మాత్రమే చూస్తాడు.